చాలా రోజుల నుంచి నలుగుతున్నటువంటి సాహిత్య విమర్శ అంటే ఇది ఆచరణకు చేయడం ఎట్లా? మనం థియరీ మాట్లాడుకోవడం ఒకటి ఉండాలి, కానీ దానికి ప్రయోగం ఎట్లా? ఈ ప్రయోగాలు చేయడం గురించిన దానికి ఒక ప్రాతిపదికగా కొందరు మిత్రులు సాయంత్రం ప్రజెంట్ చేయబోతున్నారు. నాకైతే ఈ పేపర్ చదివిన తర్వాత అనిపించిన మొదటి అంశం ఏంటంటే, చాలా అండర్లైన్లు చేసుకున్నా, చాలా క్వశ్చన్స్ పెట్టుకున్నా దానిలో. ఇవన్నీ ఈ తర్వాత చర్చిద్దాం. ప్రస్తుతం ఒక 15 నిమిషాలు నేను కొన్ని అంశాలు ఇక్కడ చర్చకు పెడతాను. అదేంటంటే, నాకు ఇది చూస్తున్నప్పుడు అనిపించింది ఏమిటంటే, ఇప్పటి వరకు నేను చేస్తున్న పనులను ఇంకొంచెం సరి చేసుకోమని ఒక విమర్శకురాలిగా నా అనుభవం. తర్వాత ఈ అనుభవాలు కొన్ని ఎదుర్కొన్నట్టు ముఖ్యంగా మన పాలిటిక్స్ గురించి విమర్శకు రాజకీయాలతో సంబంధం అనే దగ్గర దాదాపు ఎండుకొచ్చేటప్పుడు దానిని ఎస్టాబ్లిష్ చేశారు. అయితే విమర్శకు రాజకీయాలు ఉంటాయి, రాజకీయ రంగంతో ప్రమేయం ఉంటుంది అని మనం అంటుంటే, విమర్శ రాజకీయాలతోటి చనిపోయింది, విమర్శ ఎదగకుండా పోయిందనేటువంటి వర్గం ఉందనేటువంటి విషయాన్ని మాట్లాడి ప్రస్తావించారు. అయితే ఈ సమాజమే వర్గ సమాజం. ఆ వర్గ సమాజంలో ప్రజల పక్షాన సాగించే విమర్శ ఎదగాలనుకున్నటువంటి వాళ్ళం ప్రజా రాజకీయాల గురించి మాట్లాడతాం. కానీ రాజకీయాలు వద్దున్న వాళ్లకు కూడా ఒక రాజకీయం ఉంటుంది. ఆ రాజకీయం ఇప్పుడు నిజానికి మనకు పోతన భాగవతము కొంత దాన్ని పెట్టి విశిష్టాద్వైత థియరీ నుంచి వ్యాఖ్యానించుకున్నాడు. అంటే భారతీయ తత్వశాస్త్రాలు పాడిగర్దాల్లో 3 అంశాలు ఉన్నాయి. సాంఖ్యమతిలో 3 అంశాలు మనం తప్పనిసరిగా చర్చించవలసినవి. అవి ఒకటేమిటంటే సాంఖ్యకత, సామాజికత, తాత్వికత. ఈ 3 అంశాలు కీలకమైనవి. ఈ 3ని కలుపుకుంటూ ఎట్లా మనం ఈ 3 కూడా సమాజం నుంచే కనుక ఈ 3టికి మధ్య పరస్పర సంబంధం మిగిలిపోయింది. ఏది ముందు ఏది వెనకని కూడా చెప్పలేం. తాత్వికత నుంచి మొదలై సాహిత్యకత పోవచ్చు, సాహిత్య నుంచి మొదలై సామాజికత, తాత్వికత వరకు కూడా పోవచ్చు. అయితే ఈ క్రమంలో మన రాజకీయాలు మార్క్సిస్ట్ తాత్విక రాజకీయం అయితే, ఇంకొకళ్ళ రాజకీయం వేదాంత తాత్విక రాజకీయం. అందువలన రాజకీయాలు లేని సాహిత్యం అంటూ లేదు సార్. సాహిత్యం అంటేనే రాజకీయం. ఎందుకంటే ఒక అంశాన్ని మనం సృజన రచనలోకి తీసుకోవాలనుకున్నటువంటి వాళ్ళకైనా ఒక రాజకీయం ఉన్నది. ఒక కవిత్వం రాసే వాళ్ళకి, కథ రాసే వాళ్ళకి కూడా రాజకీయం ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒక భావజాలాన్ని మనం ప్రతిపాదించదలుచుకున్నాం, ఆ భావజాలానికి ఒక ప్రచారం కల్పించదలుచుకున్నాం. దలుచుకున్నప్పుడే దానికి ఒక కళారూపం ఇస్తుంది. అందువల్ల ప్రతి రచనకు వెనకాల ఒకటి ఉంటుంది. అయితే ఆ రచనలో ఉన్నది వేదాంత తాత్విక రాజకీయం అయితే ఏమో అది ఉత్తమమైనదిగా, అది మార్క్సిస్ట్ రాజకీయం, ప్రజా రాజకీయం, ఉత్పత్తి సంబంధాల రాజకీయం అయితే ఆ రాజకీయాలు సాహిత్యాన్ని పునారులింపజేసేవిగా ప్రచారం కావడం కుట్ర డబ్బులు సుధాకర్ ప్రారంభిస్తూనే ఆ మాట అన్నారు. అందువల్ల ఈ విభాగాన్ని మనం గుర్తించాలి. మనం ఇక్కడ ఉన్నటువంటి వాడికి ఎవరికి భేదాభిప్రాయం లేదు, కానీ బయట మన వెనకాల ఉన్నది దానిని ఎదుర్కోవడం ఎట్టానేటువంటిది కూడా ఒక ప్రశ్న. తర్వాత ఈ తాత్వికత అనేటువంటిది సాహిత్య విమర్శకు చాలా కీలకమైంది. ఎందుకంటే విస్తృతి ఎప్పుడో వేదాంత తాత్విక విషయాల నుంచి సాహిత్యాన్ని విమర్శించిన కాలమైంది. ఆధునిక కాలంలో మనం అది మార్క్సిస్ట్ తాత్వికతో సైకాలజీ బేస్గా ఫ్రాయిడ్, అడ్లర్ మొదలైనటువంటి వాళ్ళ సిద్ధాంతాలు ప్రాతిపదికగా సాహిత్య విమర్శ జరిగింది. అట్లాగే చారిత్రక దృక్పథం నుంచి సాహిత్య విమర్శ జరిగింది. అంటే ఇవన్నీ ఏం చేస్తాయి? సాహిత్య విమర్శని విస్తృతీకరించాయి. సాహిత్య విమర్శ రంగాన్ని, కార్యక్షేత్రాన్ని చేశాయి. అంటే సాహిత్య విమర్శ అనేది రచనకి, విమర్శకులకు మాత్రమే సంబంధించింది కాదు. అది చుట్టూ ఉన్న సమాజంలోని అనేక జ్ఞానాలకు సంబంధించింది, శాస్త్రాలకు సంబంధించింది. అందువల్ల సాహిత్య రచయితకి కేవలం సాహిత్యమే రంగంలో ఉండదు. అది సృజన రచయితకు ఉండదు, అది విమర్శ
ఏంటంటే కొత్తది మనం తీసుకున్నప్పుడల్లా తక్కువలో ఉంటుంది సమాజం. ఎందుకంటే మేము యూనివర్సిటీలో ప్రారంభించినప్పుడు నేను సైకాలజీ ప్రాతిపదికగా విమర్శతో మొదలుపెట్టాను. చివరకు మిగిలేదు నవలలో మానవ వైజ్ఞానిక సిద్ధాంతాల ప్రాతిపదికన చివరకు మిగిలేదని విమర్శించాను. అది పెద్ద ఆందోళన కలిగించలే ఎవరికి మరి యూనివర్సిటీ ఏదో ఆలోచిస్తున్నది ప్రాయంలో అంటారు ఓకే అనుకున్నాను. నేను మార్క్సిజం గురించి మొదలు పెట్టేటప్పటికి శ్రీశ్రీ కథలోనో బలచెక్క కథ మీదనో ఐశ్వర్యం ఏదో దారిద్ర్యం కథలోనో నేను మాట్లాడటం మొదలు పెట్టేసరికి పెట్టుబడికి ఉత్పత్తి సంబంధాలకు శ్రమ దోపిడీకి ఉన్న సంబంధాల గురించి నా కోణం నుంచి వాటిని వ్యాఖ్యానించేటప్పటికీ కలవరపడ్డాను డిపార్ట్మెంట్ చాలా. ఇదేంటి ఇటువైపు ఈ అమ్మాయి ఎక్కడికి పోతుంది. ఇక స్త్రీవాదం దగ్గరికి వచ్చేసరికి పితృస్వామిక రాజకీయాల కోణం నుంచి మొత్తం సాహిత్యాన్ని విమర్శకు పెట్టినప్పుడు దాన్ని ఒక పరికరంగా తీసుకుని మాట్లాడినప్పుడు అది గబ్బోలు పడ్డారు అందరూ కూడా. ఒకసారి అయితే ఒక రిప్రెషన్ కోర్స్ లో రామాయణం మీద మొన్ననే కాదు మనకు రామాయణం మీద గొడవ. రామాయణం మీద ఎప్పుడు తీసుకున్నా గొడవే. రామాయణం మీద ఎప్పుడు 90ల కంటే ముందే అనుకుంటా బహుశా అది ఒక ఓరియంటల్ కాన్ఫరెన్స్ లో మొల్ల రామాయణం మీద పేపర్ ప్రజెంట్ చేశాను. చేసినప్పుడు రాముడు దేవుడు కాదు, సీత దేవత కాదు, వాళ్ళిద్దరూ మనుషులు, స్త్రీ పురుషుడు, వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి, ఏది నిర్దేశించింది అన్న కోణం నుంచి నేను పేపర్ ప్రజెంట్ చేస్తే ఆ రోజు అన్ని పేపర్లు రామాయణం, సుందరకాండ, ఆంజనేయుడు భక్తి, శ్రద్ధ, శక్తి వాటి మీద నడిచినాయి. నాదొక్కటే హ్యూమన్ రిలేషన్స్ మీద నడిచింది. మాకు అధ్యక్షుడు వహించిన ఆయన అన్నాడు రామకోటి శాస్త్రి పుత్రి పై ఉంటే ఏంటో పై పేపర్ ఇట్లాంటి పేపర్లు చూస్తావా. మిగిలిన సబ్జెక్టులందరూ కూడా లేచి ఇలాంటి పేపర్లు మీరు సామాజిక శాస్త్రాల దగ్గర మనమేమో సామాజిక శాస్త్రాల కంటే అన్నింటినీ కలుపుకుండా ఒక విమర్శ ఒక పెద్ద శాస్త్రం అనుకుంటున్నాం. అయితే ఇలాంటి పేపర్లు చదువుకోవాలంటే మీరు సామాజిక శాస్త్రాల విభాగంలోకి వెళ్ళండి, సాహిత్యం అని చెప్పి డబ్బులు పెడితే ఒక ఇద్దరు ముగ్గురు, ఒక సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్, ఒక నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్, మన పాపినేని శివశంకర్, ఈ ముగ్గురు మాత్రమే లేచి నిలబడి కొత్త ఆలోచనలకు కొత్త ప్రతిపాదనలకి చోటు ఉండాలి సాహిత్యం మధ్యలో అని మాట్లాడి నన్ను సమర్థించారు. అంటే ఇట్లా డిపార్ట్మెంట్ ఎక్కడైనా మనం ఒక కొత్త కార్యక్షేత్రాన్ని విస్తరించుకునేటప్పుడు, విమర్శకున్న కార్యక్షేత్రాన్ని విస్తరించుకున్నప్పుడు సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆ సమస్యలలో మనం పడదు అంటే ఉంటుంది. ఇంకొకటి ఏమిటంటే సృజన సాహిత్యంలో కూడా రాజకీయాలు ఉంటాయి, కానీ అది కొంచెం కప్పబడి ఉంటాయి. ఆ కథ, శిల్పం, కళ వీటి మధ్యలో అవి కప్పబడి ఉంటాయి. అందుకని డైరెక్ట్ గా ప్రత్యక్షంగా నగ్నంగా కవి రచయిత ఏ వర్గానికి చెందిన వాళ్ళు తెలియకపోవచ్చు కొన్నిసార్లు. కానీ విమర్శ అంటేనే విప్పి చెప్పటం, ఫుల్లగా చెప్పడం, విడమర్చే చెప్పడం. అందువల్ల తప్పనిసరిగా విమర్శలో వాళ్ళు ఏమిటో తెలిసిపోతుంది. అలాంటి విమర్శలు నవ్య సంప్రదాయ సాహిత్య విమర్శ ఒక విమర్శ ఉంది. నియో క్లాసిజానికి సమాంతరంగా నవ్య సంప్రదాయ విమర్శ. ఆ నవ్య సంప్రదాయ విమర్శలు ఒక గొప్ప విమర్శ సంప్రదాయంగా మా తెలుగు డిపార్ట్మెంట్ డెవలప్ చేశాయి. విశ్వనాథ సత్యనారాయణని నిలబెట్టడానికి నవ్య సంప్రదాయాన్ని అడ్డంగా తీసుకొచ్చి నిలబెట్టాయి. అయితే నవ్య సంప్రదాయ విమర్శకి పునాదులు ఎట్లా లేవో నేను ఒక వ్యాసం ఏదో రాసా ఒక సందర్భంలో. అది మార్క్సిజానికి వ్యతిరేకంగా ఎక్కువ పెట్టబడినటువంటి ఒక సాధనమైనటువంటి దాన్ని నేను ఒక పేపర్లో ప్రస్తావిస్తే మా యూనివర్సిటీలో మా ప్రొఫెసర్, నా టీచర్, నా దీనికి కూడా ఆయన అన్నారు విమర్శకులకు పుట్టగతులు ఉండవు అని. విమర్శకులకు పుట్టగతులు ఉండవని సార్. అది ఏది సార్ మరి విమర్శించకపోతే ఎట్లా? మీరంతా విమర్శించమని మాకు నేర్పించారు కదా సాహిత్యం అనంటే. మనకు ఇష్టం కాని విమర్శ చెయ్యదు. రచనలో ఉన్న కళాత్మకతను మాత్రమే చెప్తే అదే సాహిత్యం కోసం సాహిత్య పరిధి దాటకుండా చేయడం. అంటే నిజానికి ప్రాచీన కాలం నుంచి జరుగుతున్నటువంటిది ఒక రచనని ఎందుకు సాహిత్యమైంది అనేటువంటి చర్చ చాలా ప్రాచీనమైంది.
ఇది ఎందుకు ఒక రచన, ఎందుకు సాహిత్య రచన అంటాం అంటే దానికి ఎవరికి తోచిన, ఎవరి పరిశీలన కలిగిన కారణాలను మనకు ఐడెంటిఫై చేశారు. అప్పుడు అలంకారాలు అన్నారు, గుణాలు అన్నారు, లక్షణ శాస్త్రాల ప్రస్తావన కూడా సూక్ష్మంగా చేశారు. ఇవన్నీ కూడా బాగా వివరించడంలో ఒక్కొక్క అంశం మీద మనం ప్రత్యేకంగా చర్చ చేయాల్సినటువంటి అంశాలు. అయితే అటువంటి లక్షణ శాస్త్రాలు అలంకారాలు, గుణాలు, రీతులు, రసము మొదలైనటువంటి అన్ని విషయాలు చర్చించింది. కానీ అవి టెక్స్ట్ ను దాటిపోలే, ఎప్పుడు కూడా టెక్స్ట్ కు సంబంధించినవి మాత్రమే. కానీ అది ఉన్నంత కాలము, టెక్స్ట్ కు సంబంధించి విమర్శ ఉన్నంత కాలము పెద్దెవరు మనల్ని పట్టించుకోరు. టెక్స్ట్ దాటి సామాజిక రంగంలో మన కార్యక్షేత్రం ఉన్నది, విజ్ఞాన శాస్త్ర రంగాల్లో మన కార్యక్షేత్రం ఉన్నది అని అనుకున్నప్పుడు తప్పనిసరిగా మనల్ని పట్టించుకుంటారు, మనం ప్రమాదకారులుగా కనబడతాం. అందుకనే ఎప్పుడైతే సామాజిక శాస్త్రాలతో మేము ప్రారంభంలో 80s లో ఇట్లా మార్క్సిజం తెలుస్తూ మిగిలిన శాస్త్రాలు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మిత్రులందరం కలిసి వ్యాసాలు రాయడం. ఏదైతే మనం అనుకున్నామో అంటే సాహిత్యం నుంచి శాస్త్ర రంగానికి, శాస్త్రం నుంచి సాహిత్యానికి ఒక ఆదాన ప్రదానం జరుగుతుంది, విమర్శ తద్వారా నేర్చుకుంటుంది అని చెప్పని వాణిగారు ప్రతిపాదించారు. అది నాకు అనుభవమైన విషయం. ఎందుకంటే ఒక పొలిటికల్ ఎకానమీయో, ఒక మార్క్స్ థియరీనో వీటిని నేను చదువుకుంటూ అట్లా నా మిత్రుల దగ్గర నుంచి చదువుకుంటూ నేర్చుకుంటూ వాటి ద్వారా నాకు సాహిత్యం ఇంకా ఎక్కువ విస్తృతంగా అర్థమైంది. అట్లాగే నా మిత్రులు ఎవరైతే సోషల్ సైన్సెస్ వాడు ఉన్నారో వాళ్ళు లిటరేచర్ చదివారు, వాళ్ళ థియరీస్ ని అర్థం చేసుకోవడం కోసం, వాటిని మానవ సంబంధాలు అర్థం చేసుకోవడం కోసం. అదే ఆర్ఎస్ రావు లాంటి ప్రొఫెసర్స్, ఎకానమిస్ట్ దానిని చాలా అభినందించారు. ఇది జరగవలసింది సోషల్ సైంటిస్టులకి, సాహిత్యకారులకి మధ్య ఒక నిరంతర సంభాషణ ఉండాలి. బాపూని నాటకం మీద జ్యోతిరాణి ఎకనామిక్స్ ప్రొఫెసర్, పొలిటికల్ ఎకానమీ కాన్సెప్ట్ నుంచి తను మాట్లాడుతుంటుంది. నేను కలిసి మా భూమి నాటకం మీద ఒక వ్యాసం రాసి ఎకనామిక్స్ కాన్ఫరెన్స్ లో ప్రజెంట్ చేస్తే ఆర్ఎస్ రావు గారు ఉన్నారు అక్కడ. ఆయన ఇలాంటి పని మన తెలుగు సాహిత్యంలో జరగాలి, ఇది సోషల్ సైన్స్ కి అంటే జ్ఞానరంగం, సాహిత్య రంగం విస్తరించాలనేటువంటి దానిని వాళ్ళు పదే పదే చెప్తారు. అంటే దాని వలన పొలిటికల్ ఎకానమీ దృక్పథం నుంచి సాహిత్యాన్ని చూడటం, సాహిత్యం నుంచి ఈ రోజు ఉన్నటువంటి జ్ఞానానికి కావలసిన ఒక భావోద్వేగాల సంబంధంలో జ్ఞానాన్ని అర్థం చేసుకోండి. అంటే పేపర్లో పదే పదే చెప్పారు, భావోద్వేగాలు సాహిత్యం అంటేనే భావోద్వేగాలు, అనుభవాలు, ఇవన్నీ కూడా. అసలు ఈ భావోద్వేగాల అనుభవాల సంబంధించి శాస్త్రం మరింత సరళంగా అర్థమవుతుంది మనకి. అదే ఇప్పుడు సర్ప్లస్ వాల్యూ థియరీ చాలా కష్టమైన థియరీ అంటారు. కానీ పల్లెచెత్త కథతోటి మనకు సర్ప్లస్ వాల్యూ థియరీ ఎంత సులభంగానో అర్థం చేయిస్తాడు రవి. దానిని మనం పట్టుకోగలిగితే జ్ఞానం ఎంత అభివృద్ధి చెందుతుంది. అందువల్ల జ్ఞానము, సాహిత్య విమర్శ అనేది నేనైతే దాన్ని ఒక జ్ఞాన మూలంగానే చూస్తాను. సాహిత్య విమర్శ అనేది ఒక జ్ఞాన మూలం. అది జ్ఞానం కాదు అంటే దాని నుంచి ఎంత జ్ఞానం పొందాము. అందువల్ల తప్పనిసరిగా జ్ఞాన సంక్రాంతం. అతను ఈ రోజున ఇప్పుడు సైరన్ నవల చదివితేనో, షికారి నవల చదివితేనో మనకి ఈ అన్నీ కలగలిపి కనిపిస్తాయంట. అంటే ఒక సామాజిక ఉత్పత్తులు అనేకం తెలుస్తాయి. ఏది ఉత్పత్తి రంగంలో ఉన్నటువంటి శ్రమ, దోపిడీ, వ్యవస్థలు, నిర్మాణం, వాటన్నింటి వల్ల ప్రభావితమయ్యే మానవ సంబంధాలు, అక్కడి నుంచి వచ్చేటువంటి పోరాట ఆకాంక్షలు, ఈ క్రమంలో మనుషులు పొందేటువంటి మార్పు, అతను ఒక దగ్గర ప్రారంభమైనట్లుగా ఉండం. సాహిత్య విమర్శ చేయాల్సిన పని ఏమిటంటే సాహిత్య రచననే కనుక మనం చూసినట్లయితే మనం అక్కడే ఉంటామా, రచన చాలా బాగుంది, చక్కటి అలంకారాలు వాడారు, ఉపమానాలు వాడారు, సరిపోయింది, పంచపు రసం, చాలా గొప్ప ఆనంద అనుభూతి కలిగి. అట్లా సాహిత్యాన్ని అనుభవించాలి, దాన్ని విశ్లేషించద్దు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే విశ్లేషిస్తే దానిలో ఉన్నటువంటి హింసనో లేకపోతే ఆధిపత్యమో పీడనో అన్నీ బయటపడతాయి. అందుకని వాటిని విశ్లేషించద్దు, అనుభవించాలి. కానీ అనుభవం దగ్గర ఆగిపోతే జ్ఞానం అభివృద్ధి చెందదు. మనకి సాహిత్య విమర్శ ద్వారా జ్ఞానాన్ని వికసిస్తుంది. అంటే షికారి నవల చదివితే ఒక సమాజం తెలుస్తుంది, ఒక కొత్త మానవ సమూహం తెలుస్తుంది, మనకు తెలియని కొత్త మానవ సమూహం తెలుస్తుంది. ఆ మానవ
దానిని చర్చించటానికి కావలసిన ఒక జ్ఞానం కూడా మనకు. అట్లనే నాకు సైరన్ నవల మీద దానికి రాయవలసినటువంటిది, అది ఇంకా రాయలేదు. అది కార్మిక ఉద్యమ నిర్మాణం ఎట్లా జరిగిందో ఒక ప్రాసెస్. ఆ కార్మిక ఉద్యమ నిర్మాణం క్రమంలో అనేది ఒక చరిత్ర. సింగరేణి వికాస ఏర్పడడం అనేటువంటిది ఒక చరిత్ర. ఈ చరిత్ర ప్రాసెస్ లో మనుషులు ఎట్లా మారారు అది మాటలుగా మనకు తెలియదు. సికాసా చరిత్రలో కనబడదు. మనకు సికాసా చరిత్ర మీద పుస్తకాలు ఉండొచ్చు, 500 పేజీల పుస్తకం మనం చదువుకోవచ్చు. కానీ ఆ క్రమంలో మనుషుల మధ్య సంబంధాలు ఎట్లా మారాయి, మనుషులు ఉత్తమ మానవులుగా నూతన మానవులుగా ఎట్లా మారుతూ వచ్చారు. మనం పదే పదే చెప్పుకునే మాట అనేది కదా, నూతన మానవ నిర్మాణం విప్లవానికి అంతిమ లక్ష్యం. ఆ నూతన మానవుల నిర్మాణం ఎట్లా జరుగుతుందో సాహిత్యమే చెప్పగలదు. అది మనకు ఒక్కటంటే ఇటువంటి వాటిని బాగా విమర్శించాలి అంటే దాంతో విశ్లేషిస్తూ రాయాలి అని సైరన్ నవలను ఎక్కడ ఆపాను అక్కడ మళ్ళీ మొదలు పెట్టాలని అనిపించింది పేపర్ చదివిన తర్వాత. తన నవల ప్రారంభంలో సింగరేణిలోకి వచ్చిన మొగిలి అనుకుంటాడు, నల్లా దగ్గర కొట్లాడుకుంటున్న ఆడవాళ్ళని చూసి, ఈ నీళ్ళ కోసం ఇట్లా కొట్లాడుకోవడం ఎందుకు, పద్ధతిగా అందరూ లైన్లో నిలబడి ఎవరి బిడ్డలు పట్టుకొని పోవచ్చు కదా. కానీ నవల చివరికి వచ్చేసరికి పద్ధతిగా నీళ్లు పట్టుకుపోయే సమాజం లేదు, వనరులు లేవు. ఆ వనరులు లేకపోవడమే తప్ప కొట్లాటలు, పంపిణీ లేదు. అందువలన ఏం చేయాలి, వాళ్ళు అదే స్త్రీలు బిందెలు పట్టుకొని ఉద్యమం చేస్తారు, నీళ్ల కోసం ఉద్యమాలు చేస్తారు వస్తారు. అంటే జుట్టు పట్టుకున్న స్త్రీలు భుజం భుజం కలిపి ఒక ఉద్యమ నిర్మాణంలోకి రాగలగడం అనేటువంటిది మానవుల రూపొందడమే, కొత్త మానవులు రూపొందడం. అలాంటి ప్రాసెస్ మనకు సాహిత్యం చెప్తుంది. ఆ ప్రాసెస్ ను గుర్తించి చెప్పడం విమర్శ చేసేది, వాళ్ళు ఉంటుంది దాన్ని గుర్తించి చెప్పడం విమర్శ చేసేది. అసలు నేనేమంటానంటే సాహిత్యం తర్వాత విమర్శ ఉండదు అంటే ఉండదు, ఎక్కువ విమర్శ ఉండదు. ఎందుకంటే సృజన సాహిత్య నిర్మాణానికి వాళ్ళకు ఒక మదన ఉంటుంది. 2 నెలల్లో 3 నెలల్లో పడుతుంది ఒక కవిత రాయడానికి. అంటే అప్పటికప్పుడు కవితలు రాసేసి పారేసే వాళ్ళు కూడా ఉంటారు, అది వేరే విషయం. సందర్భం వచ్చిందంటే రాసి పారేసేవాళ్ళు, అది వేరు. కానీ నిజమైనటువంటి ఒక సారభూతమైన మానవాంశాన్ని ఆవిష్కరించాలంటే ఆ ప్రాసెస్ పడుతుంది. అంటే విమర్శకు కూడా అంత ప్రాసెస్ పడుతుంది. ఒక రచనని మనం అర్థం చేసుకోవడం, ఆ రచన ద్వారా దాని వెనకాలన్న దానిలో ఉన్న మనుషులను అర్థం చేసుకోవడం, ఆ మనుషుల వెనకాలన్న సమాజాన్ని అర్థం చేసుకోవడం, ఆ మనుషులను నడిపించేటువంటి శక్తుల మధ్య ఉన్న పరస్పర సంబంధాలను అర్థం చేసుకోవడం, అది ఒక ప్రాసెస్. అది మళ్ళీ విమర్శకులలో జరిగే ఒక ప్రాసెస్. అసలు ఈ ప్రాసెస్ అంతా జరిగి విమర్శ రావడానికి టైం పడుతుంది. అందులో విమర్శ ఎక్కువ లేదనడం కాదు, విమర్శకులుగా అందరము మన అనుభవాలను చెప్పడం, ప్రతి ఇంకొకటి సమగ్రంగా విమర్శించడం. ఇప్పుడు 1-2 అంశాలను మనము చెప్పడానికి 1 నిమిషం సరిపోతుంది. కానీ ఒక రచనని నవలని సమగ్రంగా ఆవిష్కరించడం అన్నప్పుడు దానిని ప్రతి పదము ఎన్ని టెక్స్ట్ ఎన్నిసార్లు చదవాలి, ఎన్నిసార్లు చదివి మళ్ళీ ఎన్నిసార్లు దాన్ని అన్వయించుకోవాలి, ఇలాంటి ప్రాసెస్ అంతా ఉంటుంది. అందువలన సాహిత్య విమర్శ, సామాజిక ఉత్పత్తి సాహిత్యం లాగానే సాహిత్య విమర్శలో ఈ 3 అంశాలు ఉంటాయి. సాహిత్యక దంటని దానిలో ఉన్న ఉపమానాల గురించి, వీటి గురించి కూడా మనం ఆలోచించాలి తప్పనిసరిగా. సాహిత్యంలో ఉన్న అలంకారాలు అంటే ఒక రచనలు, అలంకారాలు అంటే ఇది ప్రత్యేకమైన అంశమేమి కాదు. ఒక రచన కథనంలోనే అది ఈయనే అంటారు మన సైరన్ నవలలోనే, చీకటి అలుముకుంటున్నది అనడానికి తాగొచ్చి మొగుడు కొట్టడాన్ని ఊహించుకుంటూ దాని గురించి ఎదురు చూస్తున్న ఒక స్త్రీ హృదయంలో అలుముకున్నట్టుగా చీకటి వ్యాపించి, అది ఉపమానం. దాదాపు అటువంటి అర్థం. అంటే ఒక వాతావరణ చిత్రణకి రచయిత వస్తువుకి రచయిత దృక్పథానికి మధ్య ఉన్నటువంటి ఒక లింక్ ఏదుందో దానిని మనం విమర్శలో ఆవిష్కరించుకుంటున్నాం. అయితే సాహిత్యకత, సామాజికత, అసలు అంతకీ నాకు అనిపిస్తుంది ఏదో సింగరేణి గురించి నేను తెలుసుకున్నదంతా సాహిత్యం గురించి. సింగరేణి కథలు చదవకపోతే 80లలో మొదలై సృజనలో వచ్చిన
అరుణతరలో వచ్చిన కథలు చదవకపోతే సింగరేణి నాకంత సంగీతం అయ్యేదే కాదు. అందువల్ల అది జ్ఞాన విషయం కూడా. సాహిత్యము జ్ఞాన విషయం. ఆ సాహిత్యాన్ని ఇతరులకు అందించడం అంటే మనం చదివే అవకాశాలు కొన్ని వస్తాయి, ఇంకొకరు చదివే అవకాశాలు కొన్ని వస్తాయి. నా అనుభవం అంటే ఎట్లాగైతే సాహిత్యం ఒక అనుభవం నుంచి వస్తుందో, సాహిత్యం చదివినప్పుడు కలిగేటువంటి అనుభవాన్ని కూడా ప్రజల పరం చేయాలంటే దానికి విమర్శ ఒక సాధనం. ఆ విమర్శలో ఈ అన్నింటి మర్చిపోన్న సంబంధాన్ని వ్యాఖ్యానించినప్పుడు జనం ఇంకొకళ్ళు అరే ఇట్లా చూడాలా దానిలోకి రావడానికి అవకాశం ఉంది. ఈ కోణాల నుంచి మనం సాహిత్యం చేయాల్సిన చర్చ చాలా ఉందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ